మహాలక్ష్మి విహారి ఇద్దరూ కూడా గుడిలో సంతాన సాఫల్య వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఇక వ్రతంలో భాగంగా లక్ష్మి విహారి ఇద్దరూ కలిసి ముడుపు కాడుతూ ఉంటారు. ఇక అలా ఆ ముడుపు అందకపోవడంతో లక్ష్మి అక్కడున్న కుర్చీ వేసుకొని ఆ కుర్చీ ఎక్కి ముడుపు కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి కుర్చీ మీద ఎక్కినప్పటికీ ఆ ముడుపు అందకపోవడంతో అప్పుడు కింద పడిపోతున్న లక్ష్మిని విహారీ పట్టుకుంటాడు. తర్వాత విహారీ లక్ష్మిని ఎత్తుకోవడంతో అలా విహారీ సాయంతో లక్ష్మి ముడుపు కడుతుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండడం చూసిన ఆదికేశవులు గౌరీ ఇద్దరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని చూస్తూ, బాబు ఇన్ని రోజులు నా కూతురు అక్కడ ఎలా ఉందో ఏంటోనని మాకు బెంగగా ఉండేది, కానీ ఈరోజు మీ ఇద్దరిని ఇలా చూసిన తర్వాత మాకు కడుపు నిండిపోయింది అని చెప్పి ఆదికేశవులు ఎంతో ఆనందంగా విహారికి చెబుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత విహారీ లక్ష్మి ఇద్దరు కూడా తిరిగి పంతులు గారి దగ్గరికి వస్తారు. ఇద్దరు పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి ఆదికేశవులు వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక ఇంతలో లక్ష్మి వాళ్ళు గుడిలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న సహస్ర వాళ్ళు గుడి లోపలికి వస్తూ ఉంటారు. ఇక అలా గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్న ఆదికేశవులు వాళ్లకు సహస్ర వాళ్ళు ఎదురుపడతారు. ఇక సహస్ర ఆదికేశవుల్ని చూడగానే, నువ్వా ఇక్కడికి కూడా దాపరించావా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. అమ్మ, ఆ రోజు నేను చేసింది తప్పే, కానీ మీ మంచి కోసమే అలా చేశాను అని చెప్పి ఆదికేశవులు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక చాలు ఆపవయ్యా, పెళ్ళి ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకేం తెలుసు, నీకొక కూతురుండి తన పెళ్ళి కూడా ఇలాగే మధ్యలో ఆగిపోతే అప్పుడు అర్థమై ఉండేది. మా అమ్మ నాన్నల స్థానంలో నువ్వు ఉండుంటే అప్పుడు వాళ్ళ బాధ ఏంటో నీకు అర్థమయ్యేదని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అమ్మ, దయచేసి నా గురించి తప్పుగా అనుకోవద్దు, నిజంగా నేను నీ మంచి కోసమే అలా చేశాను. నాకు కూడా ఒక కూతురుంది, అన్యాయంగా ఒకరి పెళ్ళి ఆపాలని నేనెందుకు అనుకుంటానమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే, అవునమ్మా, అదిగోండి మా అమ్మాయి మా అల్లుడు గారు ఇద్దరు కూడా అక్కడ వ్రతం చేస్తున్నారు. మాకు కూడా ఒక కూతురు ఉంది కదా, నీ వయసు కూడా ఇంచుమించు మా కూతురు వయసే ఉంటుంది. నీకు అన్యాయం చేస్తే అక్కడ మా కూతురుకు కూడా అన్యాయం జరుగుతుంది కదమ్మా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. తను చిన్నపిల్ల అండి, తెలుసో తెలియకో మాట్లాడుతుంది, మీరు తన మాటలు ఏమీ పట్టించుకోకండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, సరే వీళ్ళతో మనకేంటి మాటలు, మనం వచ్చిన పని చూసుకుందామని చెప్పి అలా వాళ్ళందరినీ తీసుకుని గుడి లోపలికి వెళ్తూ ఉంటుంది. మరో పక్క సహస్ర వాళ్ళు గుడి లోపలికి రావడం లక్ష్మి గమనిస్తుంది. విహారీ బాబు ఒకసారి అటు చూడండి అని చెప్పి విహారీకి వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ వెనక్కి తిరిగి నిలబడి ఉంటాడు. ఇక లక్ష్మి ఏమో తన చీర కొంగుని మొహానికి కప్పేసుకుంటుంది. ఇక దాంతో సహస్ర వాళ్ళు అటువైపు నుండి వెళ్తున్న వాళ్ళని గమనించారు. ఇదేంటి వీళ్ళు గుడిలో కూడా లేరు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. తర్వాత విహారీ ఆదికేశవులు వాళ్ళతో, మామయ్య గారు నాకు ఒక అర్జెంట్ పని పడింది, దాంతో మేము ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది, మీరు కూడా హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మామయ్య గారు అని చెప్పి ఆదికేశవులతో విహారీ అంటూ ఉంటే, అలాగే బాబు, ఎలాగో మీతో చేయించాలనుకున్న వ్రతం పూర్తయిపోయింది కదా, ఇక ఈ సిటీలో మాకు కూడా ఏం పని లేదు, మేము వెంటనే సాయంత్రమే బయలుదేరి మా ఊరు వెళ్తాము, మీరు కూడా పనులన్నీ చూసుకొని త్వరగా మన ఊరికి వచ్చేయండి అని చెప్పి ఆదికేశవులు చెప్పడంతో, అలాగే మామయ్య, తప్పకుండా వస్తాము, మీరు బయలుదేరండి, లేట్ అయిపోతుంది అని చెప్పి విహారీ కంగారుగా ఆదికేశవుల్ని గౌరీని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక ఆ తర్వాత గుడి బయట విహారీ లక్ష్మి ఇద్దరు కూడా నిలబడి ఉంటారు. వీళ్ళు ఇక్కడున్నారు అని చెప్పి సహస్ర పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరికి వచ్చి, బావా నువ్వు ఇక్కడున్నావా, అసలైనా ఈ లక్ష్మి ఇక్కడెందుకుంది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పూజ చేయించుకోవడానికి వచ్చానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక సహస్ర విహారీ వేసుకున్న బట్టల వైపు చూస్తూ, బావా నువ్వేంటి ఏదో పూజ చేయించుకున్నట్టుగా ఈ డ్రెస్లో ఉన్నావు, ఉదయం నువ్వు ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఈ షర్ట్ కాదు కదా వేసుకుంది, పైగా నీ తల మీద అక్షింతలు కూడా ఉన్నాయేంటి, నువ్వెందుకు పూజ చేయించుకున్నావు అని చెప్పి సహస్ర అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, మరేం లేదు సహస్ర, ఈరోజు చాలా మంచి రోజట, అందరూ పూజ చేయించుకుంటున్నారు, అలాగే నేను కూడా అందరికీ మంచి జరగాలని పూజ చేయించుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అంబికకు మాత్రం అనుమానం మొదలవుతూ ఉంటుంది.
వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే ఏదో భార్య భర్తల్లాగా వ్రతం చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ లక్ష్మి పూజ చేయడానికి వస్తే విహారీ తనతో పాటు ఇక్కడికి రావడం ఏంటి, తనతో కలిసి పూజ చేయడం ఏంటి, వీళ్ళిద్దరి సంగతి ఏంటో తేల్చాలని చెప్పి అంబిక అనుకుంటుంది. అవును విహారీ, అసలు లక్ష్మి ఇక్కడ ఉన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే ఆఫీస్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి లక్ష్మిని ఇక్కడ చూశాడట. వెంటనే నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. నేను కంగారుగా ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మి పూజ చేయించుకుంటూ ఉంది. ఎలాగో మంచి రోజు అన్నారు కదా అని చెప్పి నేను కూడా పూజ చేయించుకున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో పద్మాక్షి, ఎలాగో మనం కూడా గుడికి వచ్చాం కదా సహస్ర, నువ్వు కూడా పూజ ఏదో చేయించుకో, అప్పుడు నీకు కూడా త్వరగా పెళ్ళవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడే ఆ పూజ చేయించుకుని వస్తాను అని చెప్పి సహస్ర లోపలికి వచ్చి పంతులు గారు ఈరోజు చాలా మంచి రోజు అట కదా, పెళ్ళి కావాల్సిన వాళ్ళకు ఏదైనా పూజ ఉంటే జరిపించండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అలాగే అమ్మా అని చెప్పి ఇక సహస్ర చేత పూజ జరిపిస్తారు. ఇక లక్ష్మిని విహారిని చూసిన పంతులు గారు వీళ్ళిద్దరూ భార్య భర్తలు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వీళ్ళు భార్య భర్తలు ఏంటి పంతులు గారు, ఈయన మా బావకి ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి పూజారి గారికి చెప్పొద్దు అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో పంతులు గారు, అయితే ఇందాక నేను ఒక వ్యక్తిని చూసి మీ బావేమో అనుకొని పొరపాటు పడ్డానని చెప్పి లక్ష్మి కోసం అని చెప్పి ఆయన అబద్ధం ఆడతారు. ఇక దాంతో ఓ అలాగా పంతులు గారు, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని అంటారు కదా, అలాగే మా బావలాగా మరొక వ్యక్తిని మీరు చూసుంటారు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర పూజ చేయించుకున్న తర్వాత అవును లక్ష్మి, అసలు అంత హఠాత్తుగా నువ్వు గుడికి వచ్చి పూజ చేయించుకోవాల్సిన అంత అవసరం ఏముంది, నీ మొగుడు ఎవరో చెప్పమని అడుగుతూ ఉంటే చెప్పాల్సి వస్తుందని గుడికి పారిపోయి వచ్చావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ, సహస్ర ఇప్పుడు ఈ గుడిలో డిస్కషన్ ఎందుకు, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు బావా అని సహస్ర అంటూ ఉంటే నువ్వు ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడకు, గుడిలో అందరూ కూడా మనల్ని చూస్తున్నారు, పద అంటూ విహారీ అందరినీ తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇక అలా విహారీ లక్ష్మిని ఎవరు ఏమీ అడగకుండా తనని కాపాడుతూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చాక లక్ష్మి ఎంత సంతోషంగా ఉంటుంది. పండు వసుధ ఇద్దరు కూడా లక్ష్మి మొహంలో ఉన్న ఆనందాన్ని చూసి ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఇక వసుధ ఎప్పుడు లేనిది లక్ష్మి చాలా ఆనందంగా ఉంది, విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పి లక్ష్మిని పక్కకు తీసుకువెళ్ళి అమ్మ లక్ష్మి, ఈరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు, నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు నేను ఇంత ఆనందంగా చూడలేదు అని చెప్పి వస్తా అంటూ ఉంటే ఆ భగవంతుడి దయ వల్ల విహారీ గారు నన్ను భార్యగా అంగీకరించారు అని చెప్పి ఇక లక్ష్మి జరిగిందంతా కూడా వసుధకి చెప్పడంతో వసుధ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమా, నువ్వు చెప్పేది వింటూ ఉంటే నిజంగా నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది, మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడని అంటూ ఉంటారు. అదే నీ విషయంలో జరిగింది, విహారీలో ఇంత త్వరగా మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు, మొత్తానికి మీ ఇద్దరు ఒకటైపోయారు, నాకు అదే చాలు, త్వరగా మీ ఇద్దరి పెళ్లి విషయం గురించి ఈ ఇంట్లో కూడా చెప్పేస్తే అప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలిగా దర్జాగా ఉండొచ్చు, నిన్ను ఎవరు ఏమీ అనడానికి అవకాశం ఉండదు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మికి గౌరీ ఫోన్ చేస్తుంది. అమ్మ లక్ష్మి, నిన్న చెప్పడం మర్చిపోయాను, ఈరోజు చాలా మంచి రోజు, తులసి మొక్కకు పూజ చేసి దీపం వెలిగిస్తే నీ కాపురం బాగుంటుంది, త్వరగా పూజ చేసి దీపం వెలిగించమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అలాగే అమ్మ అని చెప్పి లక్ష్మి తులసి మొక్కకు పూజ చేసి దీపం వెలిగిస్తుంది. మరోపక్క సహస్ర న్యూస్లో ఈరోజు చాలా విశిష్టమైన రోజు, పెళ్ళి కాని వాళ్ళు ఈరోజు తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే త్వరగా పెళ్ళవుతుంది, అలాగే పెళ్ళైన వాళ్ళకు త్వరగా సంతానం కలుగుతుందని చెప్పి చెబుతూ ఉంటారు. ఇక దాంతో ఆ ప్రోగ్రాంలో చెప్పిన మాటలు వినగానే సహస్ర, బావకి నాకు త్వరగా పెళ్ళి జరిగిపోవాలి,
తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తానని చెప్పి బయటకు వస్తుంది. ఇక తను బయటకు వచ్చేసరికి ఆల్రెడీ లక్ష్మి పూజ చేస్తూ కనిపించడంతో ఇక మండిపడుతున్న సహస్ర ఒక్కసారిగా అలా లక్ష్మి మీద విరుచుపడుతూ లక్ష్మి చెంప పగలగొట్టి, ఏయ్, ఈ ఇంటికి నీకు ఏం సంబంధం ఉందని నువ్వు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించావని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారి తనకు ఈ ఇంటికి సంబంధం ఉందని చెప్పి అంటూ ఉంటాడు. సంబంధం ఉందా? ఏంటి బావా ఆ సంబంధం అని చెప్పి సహస్ర కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో విహారి తను కూడా ఈ ఇంటి మనిషి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి బావా, తను ఈ ఇంటి మనిషా? ఒక పని మనిషిని పట్టుకొని ఈ ఇంటి మనిషిని నువ్వు ఎలా అనగలవని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారి, మరి ఇదే మాట మన తాతయ్య ప్రాణాలు కాపాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు సహస్ర? తాతయ్య ప్రాణాలు కాపాడినప్పుడు తను ఎవరనుకొని కాపాడింది? ఎప్పుడైతే తాతయ్య ప్రాణం నిలబెట్టిందో ఆ రోజు నుండే తను ఈ ఇంటి మనిషి అయిపోయిందని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక దాంతో నువ్వు ఈ మధ్య నాకంటే దానికి ఎక్కువ విలువిస్తున్నావు బావా, దానికి ఎక్కువగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారి, నేను ఎవరికి సపోర్ట్ చేయడం లేదు, న్యాయం ఎటువైపు ఉందో అటువైపే మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక విహారి అలా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి వైపు సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అంబికతో సహస్ర, పిన్ని, రోజు రోజుకి దీనివల్ల బావకి నాకు మధ్య గొడవలు మొదలవుతున్నాయి. ఈ గొడవలు ఇలాగే కంటిన్యూ అయితే ఎక్కడ బావ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడనని భయంగా ఉంది. త్వరగా ఏదో ఒకటి చేయాలి, దీని సంగతి ఏంటో తేల్చాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు ఉదయాన్నే లక్ష్మి అందరి కోసం అని చెప్పి కాఫీలు ఇచ్చిన తర్వాత కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. వంట చేస్తూ ఉన్న లక్ష్మి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక దాంతో పండు, ఏమైంది లక్ష్మి, అమ్మా ఏమైందమ్మా అని చెప్పి అలా పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక సహస్ర వాళ్ళు డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెబుతారు. ఇక ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడడంతో సహస్ర, అంబిక వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సహస్ర లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తూ, మొన్నేమో నీకు పెళ్ళయిందని తెలిసింది, ఇప్పుడేమో నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడింది, నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు? ఇప్పుడు కానీ నువ్వు ఈ విషయం చెప్పకపోతే ఇప్పుడు నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను, మర్యాదగా చెబుతావా లేదా అని చెప్పి సహస్ర అలా లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారి లక్ష్మిని కొడుతున్న సహస్రాన్ని ఆపుతూ, లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని నేనే అని చెప్పడంతో, బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పని మనిషితో తప్పు చేయడం ఏంటని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి పని మనిషి కాదు, నా భార్య అంటూ విహారి గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.